కాళేశ్వరంపై విచారణ జూన్ 5న కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరవుతారని వెల్లడించిన బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. నేడు పోలీస్ విచారణకు హాజరైన వైసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డి, పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలపై ఆరా తీస్తున్న పోలీసులు. గాంధీభవన్లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సునీత, నన్ను క్షమించాలి అంటూ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ కు విజ్ఞప్తి. మహానాడుకు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి. పార్టీ ఆవిర్భావం పథకాలపై మాట్లాడిన ఎన్టీఆర్ ఏఐ. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకి పిలుపునిచ్చిన కేటీఆర్. ఏపీ కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం. జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటనకు సిద్దమైనట్టు స్పష్టం చేసిన పార్టీ అధిష్టానం. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. తెనాలిలో యువకులపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ తీవ్ర విమర్శలు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు స్వీకరించిన అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన వచ్చారు. కేసు విచారణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన పోలీసులు రమ్మన్న సమయం కంటే ముందుగానే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం భార్గవ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇండివిడ్యువల్ గా పనిచేసే వాళ్ళే ఎస్ఎం గా సజ్జల భార్గవ్ అని చెప్పేసి సజ్జల గారు మెయింటైన్ చేశారు. వాళ్ళ వల్లే ఇదైపోయింది పార్టీ, వాళ్ళ వల్లే పార్టీకి ఘోరమైన ఓటమి వచ్చింది, వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేదు, యాక్టివ్గా లేరు అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా చాలా దుష్ప్రచారం అంట. నేను ఎందుకన్నా అంటే నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఎక్కువనో ఒకళ్ళు తక్కువనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా అందరికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇంపార్టెంట్, దాని తర్వాత ఎవరైనా కూడా. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, భార్గవ్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అనేది చాలా దుర్మార్గం అంట. ఎందుకంటే 2019 ఎన్నికలు మేము గెలిచిన తర్వాత ఎవరు చేసిన దుష్ప్రచారం అంటే ఇండివిడ్యువల్ గా నేను ఒక మాట చెప్తా, పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చేసి ఉండొచ్చు, కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఎందుకు ఆ మాట కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పేం లేదు. ఉన్న వాస్తవాలే మనం మాట్లాడుకోవడానికి వచ్చా. నేను ఎవరైనా తక్కువ ఎక్కువ చేసి మాట్లాడటానికి రాలా. 2019లో మేము గెలిచిన తర్వాత సోషల్ మీడియా 2 సంవత్సరాల పాటు నిద్రపోవటానికి కారణం ఎవరు? 2 సంవత్సరాలు నిద్రపోయిందా లేదా? అప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు నిద్రపోయింది? ఎవరి ఆధ్వర్యంలో వచ్చినాక యాక్టివ్ అయింది? సజ్జల భార్గవ్ గారికి రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నిజాయితీగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది. మన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నది ఆయనకు అవసరంలా వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఉన్న దాంట్లో ఆయన బిజినెస్ చూసుకోవడానికి టైం ఉండదు, కానీ ఫుల్ టైం పార్టీకి కేటాయించాడు. ఎప్పుడైతే సోషల్ మీడియా ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియాకి యాక్టివ్ అయింది. అంతకుముందు ఉన్నటువంటి సోషల్ మీడియా కంటే రెట్టింపు స్థాయిలో యాక్టివ్ అయింది. అంతకుముందు 2 సంవత్సరాలు పడుకుంది వాస్తవం చెప్పాలంటే. అప్పుడు మరి ఎవరుంది కారణం? పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి విజయసాయి రెడ్డి కాదా? సోషల్ మీడియా బాధ్యతలు అప్పుడుదా చూస్తుంది ఆయన కాదా? మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు అంత యాక్టివ్ లేదు? భార్గవ్ గారు వచ్చినాక ఎందుకు యాక్టివ్ అయింది?
నాకేం భార్గవ్ గారు ఇదనే నేనేం చెప్పట్లేదు. నాకు ఆయనకి అంత ఫ్రెండ్షిప్ కూడా లేదు. కానీ పార్టీకి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనేది బలంగా వెళ్ళిన మాట వాస్తవం. ఆ సోషల్ మీడియాని ఆ స్థాయిలో, ఆ పై స్థాయిలో చూశారు కింద కార్యకర్తలు కూడా. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి అవటము, రెండో అతను ప్రతి ఒక్కరిని కలుపుకోలుగా మాట్లాడటం కానీ ఎక్కడ కూడా ప్రౌడ్ కనపడదు. ఎందుకంటే ఫోకస్ ఉంది, దానిపైన చాలా యాక్షన్ వర్క్ నడుస్తుంది అని చెప్పాలని మీ ద్వారా తీసుకోదలుచుకుంది. టోటల్ అబ్యూజివ్ సోషల్ మీడియా అకౌంట్స్ 202 మానిటర్ చేయడం జరిగింది. అందులో రీసెంట్గా అబ్యూజ్ ఐడెంటిఫై చేసిన ఒక 31 ఉన్నాయి. సైబర్ బుల్లీ షీట్స్ 2972. ముఖ్యంగా సోషల్ మీడియా సైబర్ క్రైమ్ పైన జరుగుతున్న సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. నమస్తే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూ వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్, వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? అమ్మ, నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అన్న ప్లీజ్, అన్న కూర్చోండి, అన్న ప్లీజ్, దయచేసి కూర్చోండి. I will take the liberty to speak on behalf of CM గారు. గాంధీ భవన్ లో చోటు చేసుకున్న విషయాలు చాలా బాధాకరమైనవి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దీనికి నేను, నా మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరూ చేసిన బాధ్యత నాదే అని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్ద మనసు చేసుకుని తనను, మహిళా కాంగ్రెస్ నాయకులను క్షమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానాన్ని మీడియా వేదికగా కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు. తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై నుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. వల్ల తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఎన్ని తరాలు మారినా మా తారక రాముడు అని గర్వంగా చెప్పుకోని తెలుగువాడు ఉండడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయటొచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి
రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 9న చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఎవరిది సిద్ధాంతం? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతమే, విభజించు పాలించు అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబెట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పిస్తారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఊకంటిస్తూ
ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని, ఇందుకు ఈ ఘటన నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన కరువైందని, పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలను గాలికొదిలేసి కఠినమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఉప జగన్ ఇలాకాలో పసుపు పార్టీ సంబరం. కడపలో ఏంటి ఏం ఇబ్బంది జరుగుతుందా మహానాడు తర్వాత? చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ, వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ, కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మళ్ళా రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం అలా ఉండదు. సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. అంతేకాదు, ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది, ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా, మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉండం, అవతలో ఉంది అధికారం, అవతలోడు కష్టాలు పెడతాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పర్వాలా తీసుకుండా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా
చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సినిమా హాల్లో తినుబండారాల అధిక ధరలు, నిర్వహణ లోపాలపై ఆయన దృష్టి సారించడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కాకినాడలో ఈ తనిఖీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. సినిమా హాల్లో టికెట్ ధర కంటే పాప్కార్న్, ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ల సీసాల ధరలు కూడా అధికంగా ఉండటంపై సమావేశంలో చర్చించారు. సో ప్రజల మీద భారం అయితే ఎక్కువే ఉంది. సో అది కూడా మీరు ఎలాంటి చర్యలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు, దానికి ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మకూడదు. సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంది, వాటర్ బాటిల్ మీద, అది దానికి నుంచి ఎక్కువ అమ్మట్లేదని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ, హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మే ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ ఒక రేట్ ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్ అని చెప్తున్నాను. సో అవి కూడా నేను పరిశీలించినంత వరకు ఎక్కువ అమ్మలేదు, దాని మీద ఒకసారి వెరిఫై చేసుకుని చెప్తాను. సో పార్కింగ్ ఫీ వసూలు చేయకూడదు అంటున్నారు. పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను ఒకసారి చెక్ చేస్తానండి. నేను పార్కింగ్ ఫీ అయితే మామూలు సైకిల్ స్టాండ్ దానికైతే ఉంది, దాని మీద జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాం. అలాగే థియేటర్స్లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు. రికార్డ్ చూడొచ్చు, అవి కూడా తీయండి. మన ఎక్స్టెంట్ లైట్ వేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవనంలో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు నియోజకవర్గ, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్లు సమాచారం. కమిషన్ ముందు హాజరు కావాలా లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అనే అంశంపై వారు సమాలోచనలు జరిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడిగా ఎన్టీఆర్ ను అభివర్ణించిన పవన్ కళ్యాణ్ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని బాబు జగజీవన్ రామ్ భవనంలో సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో గత పాలకులపై సీఎం విమర్శలు గుప్పించారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశపై గత ప్రభుత్వం నీళ్లు చెల్లిని ధ్వజమెత్తారు. మాజీ సీఎం తన ఇంట్లో వాళ్లకు ఒక చోట ఓడిపోతే మరో చోట పదవులు ఇచ్చుకున్నారు గాని రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిన ఎవరైనా, కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores, 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే, 104 స్కూల్స్ అనుకుంటా, ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం.